ఈ ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ల పరిస్థితి చూస్తే నిజంగా బాధ అనిపిస్తది. కాకపోతే ఈళ్ళకి ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ఈ వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ డబ్బా రేకుల రూమ్‌లో నలుగురు యూపీ వాళ్ళైతే ఉంటారు. ఇంక యూపీ వాళ్ళుంటే తంబాకు కామనే. ఇంక ఇదొచ్చేసి వంట చేసుకోవడానికి ఈడైతే ఒక కోడి నానబెట్టి ఉన్నారు నైట్‌కి. మెయిన్ వచ్చేసి బాత్రూము. దీంట్లో నలుగురు డ్రైవర్లు ఎలా ఉంటున్నారో నీళ్లు కూడా రావట్లేదు. ఈ సింక్ వచ్చేసి కింద మొత్తం కదులుతా ఉంది. దీని మీద కూర్చుంటే కిందకెళ్ళిపోతారు. నలుగురు డ్రైవర్లు ఈ బాత్రూమ్ ఎలా వాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. స్నానం చేసిన నీళ్ళన్నీ కింద కారి ఒకటే స్మెల్ అయితే వస్తా ఉంది ఇక్కడ. ఇంకా ఇది వచ్చేసి వీళ్ళు ఉండే రూము. ఈ ఇంట్లో కోయటోళ్ళు చాలా మంచోళ్ళు. ఇంతకు ముందు డ్రైవర్లకి సిరదాపులో రూమ్ ఇచ్చి ఉన్నారు. వీళ్ళు చేసే అతి చేష్టలకి తట్టుకోలేక బయట దింగినరు. వీళ్ళు ఒక్క రోజైనా రూమ్ క్లీన్ చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ తంబాకులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. బ్యాగుల్లో ఈ రకంగా చెత్త బుట్టల్లో అయితే నిండిపోయి ఉన్నాయి. కోయటోళ్ళు డ్రైవర్ ని బాగానే చూసుకుంటారు. వీళ్ళేమో ఇలాంటి ఏదో పనులు చేసి 2 సంవత్సరాలు చేసి వెళ్ళిపోతారు. కొత్తగా వచ్చే డ్రైవర్ కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. నన్ను అడిగితే వీళ్ళకి డబ్బా రేకుల బండే కరెక్ట్. మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.